సుష్మా లైన్స్ క్లబ్ ఆఫ్ సంగీత్ స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్. అందరూ ఆక్యుపై చేయాలని కోరుతున్నాను. హెచ్ఆర్ ఈనాటి రీజన్ మీట్ అడ్వైజర్గా లైన్ మాస్టర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ కొండా వేణుమూర్తి గారు, లైన్ ఈనాటి సాధారణంగా ఆహ్వానించాలని కోరుతున్నాను. ఈనాటి మన రీజియన్ చైర్పర్సన్ మరియు వారి శ్రీమతి ఫస్ట్ లేడీ ఆఫ్ ది రీజియన్ జి సుబ్బలక్ష్మి గారిని వేదిక పైకి తీసుకురావాలని ఈ 11 క్లబ్ అధ్యక్షులను కోరుతున్నాను. Very much all the presidents for graciously escorting our today's presiding officer, region chairperson, like Badravich. క్రమశిక్షణకు మారు పేరే లయన్స్. అతిథులు ఎవరన్నా నిలబడితే వారిని కూడా దయచేసి కూర్చోవాలని మనవి చేస్తూ ఎవరు కూడా నిలబడకూడదు. మరి మీటింగ్ కాల్ చేయబోతున్నాము.
కోరుకుంటున్నాము. మెల్విన్ జోన్స్, ఏ విజనరీ హూ రెవల్యూషనైజ్ వివిధ జబ్బులు చేసేటువంటి కార్మికులు సోదర సోదరి మనందరికీ నమస్తే. ఒకనాడు అహ్మదాబాద్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఒక స్వామీజీని వారు కలవడం జరిగింది. కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామీజీ అబ్దుల్ కలాం గారు పై అంతస్తు నుంచి కింది అంతస్తుకి రావడానికి లిఫ్ట్లో వస్తున్న సందర్భంలో స్వామీజీ అడిగారు, కలాం గారు ఇంత ఎనర్జెటిక్గా నా వంతుగా నాలో ఏమి జరుగుతుంది ఈ దేశానికి, నేను ఏమి సేవ చేయగలను అన్న తలంపు మాత్రమే నన్ను నిత్యం ఎనర్జెటిక్గా ఎంతోస్టిక్గా ఉంచడానికి, నా వంతు ధర్మాన్ని దేశానికి ఏం చేయగలుగుతున్న తలంపు మాత్రమే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో అంత గొప్ప ఆశయంతో ప్లీజ్ సార్ అనేటువంటి మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క మోటో, నిత్యం ఈ లయన్స్ క్లబ్ గౌరవ సభ్యులంతా కూడా మనకు తోచిన విధంగా సమాజానికి సేవ చేయడానికి ఒక అంతర్జాతీయ సంస్థలో చేరిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే మెల్విన్ జోన్స్ గారు ఈ సంస్థను స్థాపించారో వారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ కానివ్వండి, లైన్స్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, ప్రోటోకాల్స్ కానివ్వండి, సిస్టమ్స్ కానివ్వండి, విధానాలు కానివ్వండి, ఇవన్నీ మరొకసారి మననం చేసుకొని మనకై మనం లయనిజంలో మరింత సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ప్రపంచవ్యాప్తంగా జనవరి మాసంలో సీట్ల నుంచి దయచేసి లేచి నిలవడాల్సిందిగా కోరుతూ, అలాగే మీ యొక్క కుడి చేతిని ప్రమాణం చేసేటువంటి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడైన మెల్విన్ జోన్స్ నిర్దేశించిన ఉన్నతమైన మూల సూత్రాలకు కట్టుబడి సేవలు అందిస్తున్న ఈ సంస్థలో సభ్యుడనై చేరిన లాయన్ చంద్ర సురేష్ అను నేను ఈ సంస్థలో పొందుపరచబడిన లయన్స్ ఆదేశాలను, నైతిక ప్రవర్తన నియమావళిని గౌరవిస్తూ ఎక్కడ అవసరాలు ఉన్నారో కనుగొని ఈ లయన్స్ సేవలకు పునరంకితసారి నాకు వీరికి నా యొక్క ఫెలిసిటేషన్ ఇచ్చే అవకాశం రాకపోతే కనుక దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు ఎక్స్టెండ్ మై సిన్సియర్ వామ్ ఫెలిసిటేషన్స్ టు రెస్పెక్టెడ్ రీజన్ చైర్పర్సన్ కృష్ణమూర్తి గారు, అలాగే వారి యొక్క జూన్ చైర్పర్సన్స్ ముగ్గురికి, అలాగే ఈ రీజన్లో ఇప్పటివరకు 7 మంత్స్గా ఇంతటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి పిఎస్టీస్ని వారి నిత్యం గైడ్ చేస్తున్నటువంటి క్యాబినెట్ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు. చైర్పర్సన్ సతీ సమేతంగా ఈ వేదిక పైన కూర్చున్న మార్పు పిల్లలు సమానుడు, మన రీజన్లో ఉన్న ప్రతి లైన్ చేత గురువు గారు పిలిపించుకుంటున్న మన కృష్ణమూర్తి గారు, వారి సతీమణి సుబ్బలక్ష్మి గారు, వారికి వారి వారికి ఈ సమావేశంలో స్వాగతం సుస్వాగతం. మన చీఫ్ గెస్ట్ ఒక 5-10 నిమిషాల్లో వేరే మీదకి రాబోతున్నారు. అయినా మానవాళిగా వాటిని కూడా మన ముఖ్య అతిథి గారిని పాత్ర వహించి తెలంగాణ సాధన స్ఫూర్తికి దాతగా ఉండు ప్రముఖ కవి మాటల మాంత్రికుడు దేశపతి శ్రీనివాస్ గారు
లయన్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. 320 జిల్లా కాంటినెంటల్ చార్టర్డ్ గవర్నర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది క్లియర్ ఉందా సార్? ఈ వాయిస్ క్లారిటీ ఉందా? అది రీసౌండ్. వారి సపోర్టర్ను కోరేది నలుగురు క్యాండిడేట్స్ గురించి మనందరికీ తెలుసు. మరి వారి ఎట్లాగో వారి పరిచయ వాక్యాలు వేదికపై నుంచి చెప్తారు. Charter President line Dr. R. Rajesh Kumar, Sponsored Club Manchiria, Extension Chairperson line Valedi Srinivasrao. Total. Yes, next banner. Line Vinka Narayan Reddy. Total members of 32. Region Awards. Best President Bhaskar, Best Environment Programs, Committed Line Monga Mahendra, Committed Line J. Satyanarayana, Best Rikkara Gopal Reddy. These are the awards for Goretti Sports. After photo, please come this side. Good way to Reddy. Total members are 20. Committed President రాజమౌళి లైన్ రాజమౌళి ఎక్కడున్నా కూడా మీ క్లబ్లో తీసుకురావాలి. రాజమౌళి Committed Secretary line Srinivasrao, Committed Treasurer line R. Chandrasekhar, Best Permanent Project and Committed line K. Mallareddy. These are the మీ క్లబ్ వస్తుంది ఇప్పుడు. లైన్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సఖి, లైన్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సఖి. తండ్రి ఉంటాడు, కానీ ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు. ఇదే మన భారతీయ సంస్కృతి, ఇదే మన రామాయణ నీతి. ఈనాటి సమాజంలో ఒక మహిళ మగవాళ్ళతో సమానంగా జీవనం లేదు. ఆడదంటూ పక్కన ఉంటే అన్ని జయం. ఆడదంటే మగవారి కంటే నయమన్నారు మహాకవి. వాళ్ళ తల్లిగా పాలిస్తుంది, భార్యగా భాగవహిస్తుంది, దాసిగా పనిచేస్తుంది, కుటుంబ మరణానికి సర్వం త్యాగం సమాజ నిర్మాణంలో సగమైన తిరిగి లైన్ వరద విజయలక్ష్మి కమిటెడ్ లైన్ గురించి వెళ్ళాలి. ఓవర్ టు నెక్స్ట్ క్లబ్ వరప్రసాద్. నెక్స్ట్ క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల.
కేక్ ఆగినారు తీసుకురండి. ఈనాటి మన బ్యానర్ ప్రజెంట్ చేయవలసిన వారందరూ కూడా దయచేసి కూర్చోవాలని మనవి. సఖీ సభ్యులందరూ కూడా దయచేసి కూర్చోండి, నిలబడకండి. ముఖ్య అతిథి వస్తున్నారు, ముఖ్య అతిథి వస్తున్నారు. ముఖ్య అతిథి తర్వాత ముఖ్య అతిథి వరప్రసాద్ గారు ఇప్పుడు ముఖ్య అతిథిని వెల్కమ్ చేయాలి. ప్లీజ్ వెకెట్ ది స్టేజ్, ప్లీజ్ వెకెట్. అదే చిన్నవారు మనందరం జయప్రకాష్ చౌడ మంచిర్యాల గర్మిల్లా ఇస్ ప్రెజెంటింగ్ ది బ్యానర్. రాజమౌళి గారు, ఎక్సీ రాజమౌళి గారు. year 2021 and 22 నలుగురు క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారు. వరప్రసాద్ గారు నెక్స్ట్ సెక్రటరీ and N. Kumar Gaur, Committee Treasurer and MD Mehboob, Best Membership Group, Best Need-Based Activities, Committee Line K. Satyanarayana Reddy, Committee Line Akkala Ramesh. These are the awards. Next club of cameramen. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గౌతమి, ఎల్సి మంచిర్యాల గౌతమి, తొందరగా కంప్లీట్ చేయండి. 5 minutes లో వరప్రసాద్ గారు పంపించండి. నెక్స్ట్ క్లబ్ పంపించండి. నెక్స్ట్ క్లబ్ Surendra Kumar, Best Environment Program, Best Awareness Program, Best Awareness Program, Best Yoga and Meditation Program, Best Bharatanatyam Projects, Best Need-Based Activities, Best COVID-19 Activities, Capital Line Srikanth Reddy. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఐడిసిటీ ప్రెసిడెంట్ రమేష్. ఎక్కడ ఉన్నా కూడా ఓడింపు కట్టిన
Mancherial, Executive Chairperson like P. Hanumantrao. Total members are 51. MJF 2, PMJF 1. Region Big Awards. Best President like Ramesh Kumar. Cabinet Treasurer like K. Satish Gaur. Best Blood Donation Camp. Best Environment. Stage వెంకట్ చేయాలని మనవి. రీజియన్ చైర్పర్సన్ గారు వీరు మరియు ఫార్వర్డ్ వైస్ ప్రెసిడెంట్స్ ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ న్యూస్ కొంచెం ఒక తప్పు మాత్రమే పెండింగ్లో ఉంది. మా యొక్క జోన్లో 2 ఎన్జిఎఫ్లు వచ్చాయి అండ్ ఒక క్లబ్ ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరిగింది. మరియు అండ్ మైలైన్ యాక్టివిటీ రిపోర్టింగ్ కూడా అన్నీ కంప్లీట్ చేశారు అండ్ అఫీషియల్ మీటింగ్స్ టోటల్గా కంప్లీట్ అయ్యాయి. దానిలో పర్మనెంట్ ప్రాజెక్ట్లో భాగంగా మా హోమ్ క్లబ్ అయిన మంచిర్యాల గౌతమి ఒక బాడీ ఫిల్టర్ కూడా ఇవ్వడం జరిగింది. మా యొక్క సర్వీస్ రిపోర్ట్స్ మా యొక్క ప్రెసిడెంట్స్ చెప్తారు. అందులో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ధర్మిల ప్రెసిడెంట్ గారిని వారి యొక్క సర్వీస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీజియన్ 5 మీటింగ్కి అటెండ్ అయినటువంటి మా లయన్స్ పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు వి. సంపత్ కుమార్, ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ధర్మిల. ఈ సంవత్సరం ఇన్స్టాలేషన్ కాగానే మనకు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ యూస్, ఇంటర్నేషనల్ యూస్ అన్నింటి మొబైల్ పేమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా యాక్టివిటీస్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్లో దాదాపుగా 200 మొక్కలను నాటడం జరిగింది. అదేవిధంగా హంగర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మరియు డయాబెటిక్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, క్యాలెండర్ ఈవెంట్స్ కావచ్చు, వీటన్నిటిని మేము టైం ప్రకారంగా నిర్వహించడం జరిగింది. ఇందులో సహకరించినటువంటి మా లయన్స్ సభ్యులకు మరియు మా జనరల్ చైర్పర్సన్ మరియు రీజియన్ చైర్పర్సన్ గారు యొక్క కృషి ఎంతో ఉంది. సో వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ సంపత్ సార్. నెక్స్ట్ మంచిర్యాల హైటెక్ సిటీ ప్రెసిడెంట్ రమేష్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ట్రీ ప్లాంటెడ్ 300 వరకు మనం ప్లాంట్ చేయడం జరిగింది. ట్రీ గార్డ్స్ 200 వరకు పెట్టడం జరిగింది. అదేవిధంగా కోవిడ్-19లో పూర్ పీపుల్కి క్యాష్ డొనేషన్ 35,000 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నీడీ పీపుల్కి గ్రాసరీ కిరాణా సామాన్లు ఒక 20,000 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోవిడ్-19కి ఇబ్బంది ఉన్నటువంటి సమయంలో వారికి ఇమ్యూన్ సిస్టమ్ గురించి హోమియో మెడిసిన్స్ సుమారుగా 600 మందికి ఇవ్వడం జరిగింది. ఫేస్ మాస్క్స్ ఒక 600 ఇవ్వడం జరిగింది. ఫేస్ షీల్డ్స్ ఒక 200 ఇవ్వడం జరిగింది. డిజబిలిటీ ఉన్నటువంటి ఒక నీడీ పీపుల్కి కూడా 2 ట్రై సైకిల్స్ క్లబ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. పూర్ పీపుల్కి 50 kgs రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ఒక నిరుపేదలైనటువంటి పీపుల్కి వాళ్ళకి డే చెకప్ డాక్టర్ ద్వారా చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. హైటెక్ సిటీలో ఉన్నటువంటి వాచ్మెన్స్కి బ్లాంకెట్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఎన్విరాన్మెంట్ మరియు విజన్ కార్యక్రమాలు క్లబ్ ద్వారా చేయడం జరిగింది. సుమారుగా ఇప్పటివరకు 250 ప్రోగ్రామ్స్ క్లబ్ ద్వారా చేయడం జరిగింది. 24,600 బెనిఫిషియర్స్ మన క్లబ్ ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకి సహకరించినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల హైటెక్ సిటీ సభ్యులందరికీ మరియు సీనియర్ సభ్యులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మై హోమ్ క్లబ్ అయిన మంచిర్యాల గవర్నమెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నా మా సూచన కోరుతున్నాను. శ్రీనివాస్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గవర్నమెంట్ ప్రెసిడెంట్. మా యొక్క సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం 160 కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటి వరకు. ఇందులో 10,250 మంది లబ్ధిదారులు సహాయం పొందారు. ఈ సంవత్సరం గవర్నర్ గారి స్లోగన్ సాగునీటిలో భాగంగా మేము కరోనా మహమ్మారికి వారికి మహమ్మారి రాకుండా చాలా మంది పేదలకు మాస్కులు మరియు శానిటైజర్స్, పోలీసులకు, మున్సిపల్ కార్మికులకు ఫేస్ కూడా ఇవ్వడం జరిగింది.
మరియు వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమాలు మరియు నిత్యావసర సరుకులు మరియు వారికి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. గ్లోబల్ క్లాసెస్ అనగా అందులో భాగంగా హస్తాహారము మరియు డయాబెటీస్ కార్యక్రమము అవేర్నెస్ మరియు విజన్ సంబంధించి వాల్ పోస్టర్స్ కూడా అందించడం జరిగింది. రక్తదాన శిబిరంలో భాగంగా 50 యూనిట్లు సేకరించడం జరిగింది. మరియు గవర్నర్ గారు అఫీషియల్ విజిట్లో పర్మనెంట్ ప్రాజెక్ట్ బాడీ ఫ్రీజర్ మా సొంతంగా మేము దాన్ని గవర్నర్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగినది. మరియు రైతులకు స్ప్రే మిషన్స్ కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. మరియు మునుముందు కూడా మేము పర్మనెంట్ తీసుకొని పేదవారికి అవసరం ఉన్న చోట సహాయం చేస్తాం. మోర్ క్లబ్లో భాగంగా క్లబ్లు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు మెంబర్స్ కూడా ఎక్స్టెండ్ చేశాము. ఈ విధంగా మేము చాలా కార్యక్రమాలు చేస్తాము. ముందు కూడా చాలా చేస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ నూతనంగా ఏర్పడ్డ మంచిర్యాల సఖి ప్రెసిడెంట్ కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Most honorable respects to all dignitaries, conveneers and co-conveneers and all my dear loyal family members. I'm Kavita, President of Lions Club of Mancherial City. Our club was started on December 8, 2020. From December 25th onwards, we have started doing service activities also. Under Hunger Relief, total we have conducted 12 programs. In the 11 club activities, totally 8,238 members got benefited. I'm feeling very happy to say that in 37 days, we have conducted totally 37 programs with the support of my club members. And in the presence of all the higher dignitaries, I promise to extend my service activities to a wider extent with the support of my club members. And I thank one and all for giving me this golden opportunity. Thank you very much. Long live Lionism. థ్యాంక్ యూ మేడం. వేమరాజేశ్వర గారు మరియు వారి ప్రెసిడెంట్స్. వేదిక అలంకరించిన లైన్ పెద్దలందరికీ మరియు లైన్ వేదిక ముందున్న లైన్ లీడర్స్ అందరికీ కూడా నమస్తే. నా పేరు కట్కం నాగరాజు. లయన్స్ క్లబ్ ఆఫ్ రవీంద్రకని యాదంపల్లి చందాలం జోనల్ చైర్పర్సన్గా ఉన్నాను. రోడ్డుపై నడిచివేస్తున్నటువంటి ఇతర రాష్ట్రాల వారికి రోజు అల్పాహార భోజనం పనులు మరియు పంపిణీ చేయడం జరిగింది. మరియు ప్రతి లైన్ పుట్టినరోజు మరియు మ్యారేజ్ రోజు ఏదైనా అన్నదాశ్రమంలో వాళ్ళకి భోజనం మరియు పండ్లు పెట్టు మొదలైనవి పంపిణీ చేయడం జరిగింది. మరియు నమస్కారం. నెక్స్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ చందాలం ప్రెసిడెంట్ సునీతా గారిని ఆ యొక్క యాక్టివిటీ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే లయన్స్. వేదికను అలంకరించినటువంటి పెద్దలు మరియు ముఖ్యమైనటువంటి లయన్స్ పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ చందాలం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరం నడుస్తున్నది. ఈ 6 సంవత్సరాలలో ఈ సంవత్సరము కూర్చోవడం జరిగింది. రూరల్ క్లబ్ అయినటువంటి చాలా తక్కువ సభ్యులతో ఉన్నటువంటి మా క్లబ్ సమాజానికి ఉపయోగపడేటటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పేదవారికి పూర్తిగా ఎవరైతే అవసరం ఉందో అవసరం ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు మీ అందరి సహకారంతో కొనసాగిస్తూ జిల్లా యొక్క గవర్నర్ గారి ఆదేశాలకు అనుకూలంగా మీకు సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజల్లో ఒక జనాలకు ఒక గొప్ప క్లబ్గా తీర్చిదిద్దుకోవడానికి మేము కృషి చేస్తున్నామని ఇక ముందు కూడా మా యొక్క లైన్ మిత్రుల మా క్లబ్ సభ్యుల యొక్క సహకారంతో
ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. లాంగ్ లైన్స్ Thank you. Next. నూతనంగా ఎన్నుకున్నటువంటి కార్యక్రమం చేసుకోవడానికి మా ద్వారా అనేక కార్యక్రమాలు ఈ మధ్య పోటీలు ఇలాగా జరిగినటువంటి ఇతర రాష్ట్రాలకు రాష్ట్రంలో వారికి భోజన సమయాలు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ ఇతర ఉన్నటువంటి వారికి కూడా మేము రైస్ ఇతర కార్యక్రమాలు మా మిత్రుల ద్వారా కార్యక్రమం చేసినాము. అది మరియు మేము త్వరలో పర్మనెంట్ ప్రాజెక్టు లేకుండా ఉంటుందని చెప్పి సంతోషపడుతున్నాము. త్వరలో ఈ 2 నెలల్లో 6 ఆర్డర్ నాకు చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you. Thank you very much. Next, June 3. Line member relation and president Mancherial, Mogatic Schools, Srinampur CCC and Mancherial College. President. నా పేరు వీరస్వామి. నేను జోరుగా కొనసాగుతున్నాను. నాకు గవర్నర్ గారు 3 క్లబ్లు ఇచ్చాడు. మంచిర్యాల గోరెడ్ స్పోర్ట్స్, శ్రీరాంపూర్ సిసి, ఇప్పుడు కొత్తగా మంచిర్యాల ల్యాబ్స్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సభ్యులు గోరెడ్ స్పోర్ట్స్ 22 మంది ఉంటే 10 మందిని ఎక్స్టెన్షన్ చేసి 32 మంది చేయడం జరిగింది. శ్రీరాంపూర్ 8 మంది ఉంటే ఇంకా 12 మందిని ఎక్స్టెన్షన్ చేసి కలిపి 20 మంది చేయడం జరిగింది. అలాగే మంచిర్యాల ల్యాబ్స్ కొత్త సభ్యులు 24 మంది, మొత్తం 121 మంది. మంచిర్యాల క్లబ్ ప్రెసిడెంట్ కొత్త సురేంద్ర గారు వారి యొక్క సేవా కార్యక్రమాలు చెప్పాలని కోరుతున్నాను. ఆ తర్వాత ప్రతి క్యాలెండర్ ఈవెంట్స్ తప్పకుండా చేయడం జరిగినది. ఫైనాన్స్లో అప్లోడ్ చేయడం జరిగినది. మరి 19 గవర్నమెంట్స్ వివిధ ప్రాంతాల్లో సందర్భ మాస్కులు, పేషెంట్స్, శానిటైజర్, కోవిడ్ పంచడం జరిగింది. సుమారు 1000 మాస్కులు, 1000 పేషెంట్స్, 330 టేబుల్స్ అందరికీ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ మరియు మా జెడ్సీ వీరసం సార్, అదేవిధంగా ఆర్సీ కృష్ణమూర్తి సార్, గవర్నర్ గారి సహాయ సహకారాలతో మా గోలెటి అన్ని కార్యక్రమాలు ఇప్పటివరకు గతంలో 22 మంది ఉంటే కొత్తగా 19 సంవత్సరాలు ఏడుగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని క్యాంప్ ఈవెంట్స్ మేము నిర్వహిస్తున్నాము. డయాబెటిస్ స్క్రీనింగ్ క్యాంప్, డొనేషన్ గార్డెనింగ్, ట్రీ ప్లాంటేషన్, స్వచ్ఛ భారత్, విజన్ స్క్రీనింగ్ క్యాంప్, అదేవిధంగా విజన్ సెంటర్, మాస్క్, కోవిడ్ ఛాలెంజెస్, శానిటైజర్ ప్రొటెక్షన్, తర్వాత పేషెంట్స్, తర్వాత స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా బాడీ ఫిజర్, పర్మనెంట్ ప్రాజెక్ట్లో బాడీ ఫిజర్. మరి ఈ మధ్యనే ఒక 20 మెంబర్స్ మా క్లబ్ ద్వారా ఐస్ క్రీమ్ క్యాంప్ నిర్వహించేసి 20 మెంబర్స్ బెల్లంపల్లి ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఆపరేషన్స్ కూడా చేయించడం జరిగింది. తర్వాత టీచర్స్ డే, నేషనల్ టీచర్స్ డే, తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్. నా తోటి లైన్ ప్రెసిడెంట్ మరియు లైన్ మిత్రులకు నమస్కారం. మేము క్యాలెండర్లోని ప్రతి కార్యక్రమం చేస్తూ పర్మనెంట్ స్ట్రక్చర్గా మన బాడీ ఫిజర్, కోవిడ్ టైంలో శానిటైజర్ కానీ, రైస్ పంపిణీ, ఇలాంటి కార్యక్రమాలు, చిన్న చిన్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మా లైన్ మిత్రులతో బర్త్డేలు కానీ వీటితో పాటుగా క్యాలెండర్ ప్రోగ్రాంలన్నీ చేస్తున్నామని అందరికీ తెలుస్తున్నాం. జై లైన్. ఇప్పుడు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రీజియన్ మీట్ ఆఫ్ 5th నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వచ్చిన వేదికపై ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. మరియు మంచిర్యాల జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఉన్న వారందరికీ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆదర్శ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. మా యొక్క క్లబ్ ఆఫ్ ఆదర్శ ఇప్పుడే ముందుకు వస్తున్నందున లయన్స్ ప్రజలందరికీ అన్ని రంగాల గురించి సేవా కార్యక్రమాలు నిర్వహించమని చేపట్టమని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరియు లయన్స్ శ్రీనివాసరావు గారు, లయన్ వీరస్వామి గారు వారి ప్రోత్సాహంతో
ముందుకెళ్తామని చెప్పగలంగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. To introduce today's Indian chairperson like G. Krishnamurthy. మంచిర్యాల క్లబ్స్కి అన్నింటినీ కూడా ఆడపడుతున్నటువంటి ఇమీడియట్ పాలసీ గవర్నర్ లైన్ ఆర్ విజయ్ గారు, అలాగే నోరు తెరిస్తే ప్రమోదం, కళ్ళు తెరిస్తే దాన్ని ఏమంటారు ఉగ్రరూపం, అటువంటి వాడు ఆయన ప్రమోద్ కుమార్ రెడ్డి మన మంచిర్యాల చేసి ఈరోజు మన వేదిక మీద లేకపోవడం మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిగతా లైన్ మెంబర్స్, గెస్ట్లు, లైన్ లేడీస్ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన రీజన్ చైర్పర్సన్ గారిని పరిచయం చేయాల్సిన భాగ్యం నాకు దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆ భాగ్యాన్ని కలిగించింది లైన్ మేడిశెట్టి గంగాధర్ గారికి, వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఏకమైన బ్రాహ్మణుని జంజమీరాన్నట్టుగానే కృష్ణమూర్తి గారు అంటే మన భారతవారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెనాలి, నీతి తెనాలి, నాది తెనాలి అంటే ఎందుకు తెలుసా? అది నీతి తెనాలి, నాది తెనాలి అంటే దోస్తానికి ప్రతిరూపం, ఫ్రెండ్షిప్ ప్రతిరూపం. తెనాలి నీళ్ళు తాగిన వాడు ఎవడు? వారు తెనాలి ప్రధానమంత్రి విద్యాభ్యాసం చేసి విద్యావేత్తలంతా కూడా ఆయన ఆదాయాలని ఆ ఊళ్ళో జామచెట్టు కాయలు చేయగలరు, దేశం కాయలు చేయగలరు, మన ఇంకోటి శ్రీధరం సీతాఫలం చేయగలరు, అన్నీ కూడా వెంకటరామచంద్ర గారు సత్యవతి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. వారి ఫాదర్ గురించి వారికి ఎంత ప్రేమ, స్వాతంత్ర గురించి కొట్లాడినటువంటి కుటుంబంలో పుట్టి ఆయన 1958 సంవత్సరంలో జన్మించిన వారు. జన్మించిన దగ్గర నుంచి విద్యాభ్యాసం మొత్తం కూడా తెలంగాణలో విద్యార్థులు ఏం లేదు. వాళ్ళ నాన్నగారు లేదా వాళ్ళ వ్యవసాయాన్ని వాళ్ళకి ఉన్నతమైన చదువు చదివించి వాళ్ళ కుమారుడు భాగ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ బీజేపీ అంటే డాక్టర్లకే ఆయన గోధుమపై గారు వారికి కూడా వివాహం జరిగింది. వారిద్దరి కుటుంబాలు కూడా తర్వాత సైకిల్స్ లైక్ ఎన్ వెంకటేశ్వర గారు అది ముఖ్య అతిథుల ద్వారా ఇనాగ్రేట్ చేయించడమే. బాబు సాఫ్ట్ వాయిస్ వస్తుంది. స్పాన్సరర్స్ మేమే ఇక్కడ రమ్మని చెప్పలేదు. ఒక్కొక్క క్లబ్లో ఎవరైతే స్పాన్సర్ వింటారో వారు మన రీజన్ చైర్పర్సన్ కీనోట్ అడ్రస్ మన లైన్ జీ కృష్ణమూర్తి గారు రీజన్ చైర్పర్సన్ వారి కీనోట్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మనం టోటల్ ప్రోగ్రామ్ ఒక 45 మినిట్స్ వరకు చేయబోతాం. ముఖ్య అతిథిగా స్పీచ్ ఎక్కువ ఉంటుంది. చూసుకుంటూ పోవడం ఇష్టం లేక ఆ గుడిసెలో ఉండి బాధపడుతున్న వాళ్ళని చూడలేక ఈ లైన్స్ క్లబ్లో చేరడం జరిగింది. ఎంతో కొంత సేవ చేయాలి. ఏం చేయాలన్నా కూడా మనకు పేరు అనేది ఉండాలి, మనకు బ్యాండ్ అనేది ఉండాలి, ఒక స్టేజ్ అనేది ఉండాలి. చేస్తే ఎవరు వచ్చారు, ఎవరు చేసిపోతారు అంటారు. ఈ సేవ కోసమే పుట్టింది లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్. సేవ చేయకపోతే మనం దీంట్లో ఎంత ఇదంటే పైసలు పెట్టి మాకు మెంబర్షిప్ కావాలని తిరుగుతారు. మన జేబులో పైసలు మనం ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ ఎటువంటి ఫండ్స్ పైనుంచి రావు. పైనుంచి ఫండ్స్ వచ్చే ఖర్చు పెడుతున్నారని కొంతమంది అనుకుంటారు. ఇది చాలా తప్పు నిర్ణయం. ఎప్పుడు పైనుంచి ఇంటర్నేషనల్ ఫారెన్ నుంచి ఎప్పుడు పైసలు వస్తాయంటే మనకి ఏదన్నా తుఫాన్లు వచ్చినా, ఎత్తుటేకులు వచ్చినా, పెద్ద పెద్ద కరోనా లాంటి వ్యాధులు, మహమ్మారి రోగాలు ఏదైనా వచ్చినప్పుడు మనకి మన ఏరియాలో కొంత అమౌంట్ అన్నది లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ నుంచి మనకి రావడం జరుగుతుంది. దానికి ప్రతి పైసా కూడా మా పెద్దవాళ్ళకి, ఆ పెద్దవాళ్ళు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారికి ప్రతి పైసా లెక్క చెప్పాల్సి ఉంటుంది. కొంతమందిలో
మనసులో ఉన్నది పై నుంచి ఏదో వస్తుంది లైన్స్ క్లబ్ ఖర్చు పెట్టొస్తున్నారని అదంతా పచ్చి అబద్ధం. ఇక్కడ కూర్చున్న ప్రతి లైన్ ఆఫీసర్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ కూర్చున్న లైన్స్ కూడా ఎంతో పైసలు ఖర్చు పెట్టి పేరు కోసం కాదు, ప్రజా సేవ. లైన్స్ క్లబ్ అంటేనే సేవ. ఈ సేవా భావం ఉన్న వాళ్ళే ఎక్కువ కాలం లైన్స్లో ఉండగలుగుతారు. నేను సింగరేణి కాలేజీలో 32 సంవత్సరాలు పనిచేసి ఆరోగ్యం బాగాలేక రిటైర్ అయిపోయి మళ్ళీ ఈ ప్రాంతం వదిలిపెట్టిన బుద్ధి కాదు నాకు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ 5 వేలతో అన్నం తిన్నా. మనస్ఫూర్తిగా చెబుతున్నా, ఇది Thank you very much. Now, joint chairpersons line Raja Bageli, Patkam Nagarazu, V. Veeraswamy. Hosting of PSTs next. Hosting of president. Next. Conference team. C.H. Hanumantrao, co-chairperson, conference secretary. ఇది నేను తిరుపతి కే విశ్వనాథ్ కాన్ఫరెన్స్ నగర్ వారి ముగ్గురు కూడా Thank you very much for accepting the honor. Thank you, sir. Tirupati and Vishwanath. గుడ్డలు కప్పుకున్నాడు అని తీసుకుంటాం అంతే ఇక. సార్ కృష్ణమూర్తి సార్ కృష్ణమూర్తి గారి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రీజియన్ చైర్మన్ గద్దిరాజు కృష్ణమూర్తి గారు ఈ రోజు రీజియన్ ను బ్రహ్మాండంగా నడుపుతూ మన ఈ రీజియన్ ను 94 మెంబర్స్ తో 2 క్లబ్లను ఎక్స్టెండ్ చేసి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఒక మహిళా క్లబ్ను సఖీ క్లబ్ను తీసుకొచ్చి ఆదర్శమైన లైన్స్ తీసుకొచ్చి ఆదర్శ క్లబ్ మంచిర్యాలలో ఎస్టాబ్లిష్ చేసి అన్ని క్లబ్లు పర్మనెంట్ ప్రాజెక్టు చేపట్టి జన్నారంలో లయన్స్ భవన్ కూడా స్థాపించి ఈ రీజన్ మన జిల్లాలో ముందున్నట్టు నేను రీజన్ అడ్వైజర్గా గౌరవపడుతున్నాను. దీనికి సహకారాలు ఇస్తున్న మన జోన్ చైర్మన్స్ మరియు పిఎస్టీస్ కు మరియు డిస్ట్రిక్ట్ లీడర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మన
ఈ సంవత్సరం మన కోవిడ్ ఉన్నా కానీ మన రీజియన్లో ఎన్నో బ్రహ్మాండమైన కార్యక్రమాలు ట్రెజరర్ మరియు దీనికి ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మనం మన రీజియన్ ఆదర్శంగా ఉండాలని మన జిల్లాలో రాబోయే డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ మన జిల్లాలో ఏప్రిల్ 3rd and 4th కన్వెన్షన్లో జరుగుతుంది. దాంట్లో మన రీజియన్ నుంచి ప్రతి ఒక్కరము మంచి పొందాలో మంచి సేవా కార్యక్రమాలు చేపట్టి మనము అండ్ మన యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరి మనసులో ఉదయంగా ఉండే సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్తూ ప్రతి ఒక్కరిని పేరున మీరు వచ్చినందుకు ధన్యవాదాలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ మా సిస్టర్ గవర్నర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు. ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వారికి ఒక సూచన, వెనక వైపు వినబడడం లేదట, ఒక్కసారి మైక్ రాయడం తర్వాత ఈనాటి రీజన్ 5 రీజన్ మీట్కి అధ్యక్షత వహించిన రీజన్ చైర్పర్సన్ గాదిరాజు కృష్ణమూర్తి గారు, ఫస్ట్ లేడీ ఆఫ్ ద రీజన్ లయన్ సుబ్బలక్ష్మి గారు, లయన్ లీడర్స్, వేదిక ముందున్న లయన్ లీడర్స్, సోదరిమణులు, చిన్నారులు అందరికీ నమస్తే. పరోపకారాయ ఫలించవేక్ష, పరోపకారాయ మహంతి నజ్య, పరోపకారాయ దుహంతి గవ, పరోపకారార్థం విడం శరీరం. మరి వృక్షాలు ఫలాలను పనుల కోసమే ఇస్తాయి, అలాగే నదులు పనుల కోసమే ప్రవహిస్తున్నాయి, అలాగే గోవులు ఆవులు మనకి వాళ్ళని మనకి పనుల కోసం ఇస్తున్నారు. అలాగే మనుషులు కూడా పనుల కోసమే మన శరీరము అనేది ఒక భగవంతుడు ఇచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకొని మరి ఈరోజు ఇక్కడ వచ్చేసిన లయన్స్ అందరూ కూడా చక్కటి సేవా కార్యక్రమాలు మరి చేస్తూ మరి మనకున్న దాంట్లో పనుల కోసము వినియోగిస్తూ సర్వ్ నీడి అనే ఒక మన డిస్ట్రిక్ట్ యొక్క స్లోగన్ని చక్కగా అనుసరిస్తూ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నందుకు మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి రీజన్ మీట్ అనేది మనము ఈ లాజిస్టిక్ ఇయర్లో చేసిన వివిధ క్లబ్లు చేసిన సేవా కార్యక్రమాలను మనం ఇక్కడ ప్రదర్శిస్తూ మనం చేసిన సేవా కార్యక్రమాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవడము, అలాగే అందువల్ల మిగతా క్లబ్ల వారికి కూడా చక్కటి ఆలోచనలు వచ్చి ఇంకా కూడా సేవా కార్యక్రమాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ రీజన్లో గల క్లబ్లన్నీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ చక్కటి సేవా కార్యక్రమాలు ముఖ్యంగా అన్ని క్లబ్లు కూడా చక్కగా చేస్తున్నాయి. అలాగే మరి మంచి క్లబ్, చాలా ఓల్డ్ క్లబ్, పెద్ద క్లబ్ చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే న్యూ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సఖి, ఎక్స్క్లూజివ్లీ లేడీస్ క్లబ్, నిజంగా చాలా సంతోషంగా ఉంది. 37 రోజులలో 37 సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఇక్కడ లయన్స్ క్లబ్ అంటే ఏంటనేది కూడా వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నందుకు కొత్త క్లబ్ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా ఆ క్లబ్ని లీడ్ చేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సఖి ప్రెసిడెంట్ లయన్ కవితకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రీజన్లో ఉన్న క్లబ్లన్నీ కూడా ముఖ్యంగా హైటెక్ సిటీ కాబట్టి, అలాగే మన రాజమౌళి గారి హోమ్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గౌతమి, అలాగే మరి జెండారి క్లబ్ వాళ్ళు పర్మనెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడం, రవీంద్ర గారి క్లబ్ వాళ్ళు ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది వారు బ్యానర్ ప్రజెంటేషన్ చేస్తూ ఉంటే. అలాగే క్యాతనపల్లి ప్రతి ఒక్క క్లబ్, ఎవ్రీ క్లబ్ ఈ రీజన్లో ఉన్న శ్రీరాంపూర్ సిసిసి 11 క్లబ్లు కూడా బ్యానర్ ప్రజెంటేషన్లో పాల్గొనడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మరి రీజన్ చైర్పర్సన్ గారి మోటివేషన్ అలా ఉందని నేను అనుకుంటూ మరి క్లబ్లని ఇంత చక్కగా లీడ్ చేస్తున్న లైన్ గాదిరాజు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి గత సంవత్సరము 2019-20
అవార్డ్స్ కి సంబంధించి Thank you very much, madam, for your nice message. Now, the region awards, I request region chairperson and chief guest to give the very small awards. So, Takkone Unnai awards. Third best awards. Third your first, Muga. 10-15 minutes లో మనం అందరూ కూడా ఎవరైతే మనం చీఫ్ గెస్ట్ వారి మాట వినడానికి వారి సందేశము వినడానికి ఉన్నాము. ఒక 15 నిమిషాల్లో మన చీఫ్ గెస్ట్ గారు మనందరినీ అడ్రస్ చేస్తారు. థర్డ్ బెస్ట్, సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ క్లబ్ జనరల్, థర్డ్ బెస్ట్ క్లబ్ జనరల్, జనరల్ క్లబ్, సెకండ్ బెస్ట్ ట్రెజరర్ లైక్ బేర నరేష్, మంచిర్యాల గౌతమి, సెకండ్ బెస్ట్ సెక్రటరీ తొత్తుల ముఖేష్, మంచిర్యాల, సెకండ్ బెస్ట్ ప్రెసిడెంట్ పుట్టా సురేందర్, మంచిర్యాల, అండ్ సెకండ్ బెస్ట్ క్లబ్ మంచిర్యాల గౌతమి. These are all second best. Be first. Second best is over. Second best club is Manchiral Gautami. రండి తొందరగా. సెకండ్ బెస్ట్, ఫస్ట్ బెస్ట్, ఫస్ట్ బెస్ట్ ప్రెసిడెంట్ అవుట్ ఆఫ్ ద 11 క్లబ్స్ ఎట్లా శ్రీనివాస్, మంచిర్యాల గౌతమి. And the first best club, Lions Club of Mancherial. Mancherial, first best. ఈ ప్రోగ్రాం తర్వాత మీరు అందరూ కూడా కొనవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. వారు కేవలం ఫండ్ రైజింగ్ కోసమే సఖీ సభ్యులు చక్కటి పచ్చళ్ళు అమ్ముతున్నారు. బయట స్థానంలో తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళ ఇద్దరు మూమెంటర్స్ ఇవ్వాల్సిందిగా రీజన్ చైర్పర్సన్ కోరుతున్నాడు. థ్యాంక్ యూ సఖీ సభ్యులు. వారికి కంగ్రాచులేషన్స్ అమ్మా. తొందరగా స్టేజ్ ఖాళీ చేయండి. జయప్రకాష్ చౌడ, ఫస్ట్ రీచ్ నైన్ కపూర్, కవిత. I request Mahanjane and Bhaskar Reddy और पूरे मुकुंद वेली speech here to ఆ సబ్జెక్ట్ ఈరోజు వచ్చి గ్లోబల్ క్లాసెస్. ఏ ప్రయాణమైన ఒక అడుగు ముందుకు వేయడంతో ఆరంభమవుతుంది. అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కూడా ఒక సర్వీస్ మోడల్తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2వ సెంచరీలో కనుగొడుతున్న తరుణంలో మన ప్రపంచంలో మనకు ఉన్నాయి. అదే కాకుండా ఇకపోతే లయన్స్ క్లబ్ కరీంనగర్ బాలాజీ చార్టర్ ప్రెసిడెంట్గా నేను ఏర్పాటు చేయబడి గత కొన్ని సంవత్సరాలుగా లైనిజంలో మన డిస్టిక్లో అత్యున్నతమైన స్థానాలు అందుకుంటూ ఈ సంవత్సరం జిఎంపీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. అందులో ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 210 దేశాల్లో మన దేశం ముందంజలో ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను మెంబర్షిప్లో. అలాగే మన జిల్లా మల్టిపుల్ స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నందుకు మీ అందరి సహాయ సహకారాలతో మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. అలాగే ఇదే కాకుండా లైనిజం యొక్క ఇమేజ్ పెరిగే విధంగా ఈ సంవత్సరం నేను కోరుకుంటున్నాను. అలాగే నేను లైఫ్ మనకు Thank you now.
May I request like ప్రాంతీయ సేవా మహోత్సవ రథసారథి కృష్ణమూర్తి దంపతులకి, ముఖ్య అతిథి దేశపతి శ్రీనివాస్ గారికి, వేదిక పెద్దలకి, వేదిక ముందున్న లైఫ్ కుటుంబ సభ్యులందరికీ కార్యక్రమ శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం నన్ను డిస్ట్రిక్ట్ అడిషనల్ సెక్రటరీగా ప్రమోట్ చేసిన లయన్ గుర్రం శ్రీనివాసరెడ్డి గవర్నర్ గారికి నేను కృతజ్ఞుడిని. మరి ఈ ప్రాంతంలో నేను తిరుగుతూ సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు మరి మీరు ఇచ్చినటువంటి ఆదరణ మర్చిపోలేనిది. ఈ ప్రాంతంలో మరి కల్పవృక్షంని సేవలు చేస్తున్నటువంటి లయన్ శ్యామ్ సుందర్రావు గారి బృందంలో నేను నమస్కరిస్తున్నాను. మరియు కరోనా కష్టకాలంలో ప్రపంచమే గెలవడానిపోతుంటే మరి వారి చాకచక్యంతో, పెద్దల సూచనలతో, మీ అందరి సహకారంతో, సేవా సైన్యంతో మన జిల్లాను ముందుకు అవసరంలో పెట్టిన గవర్నర్ గారికి, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి నాకు ఇచ్చిన అంశము మరి గుడ్ లీడర్ అన్నప్పుడు స్వతంత్రంగా ఎదిగి ఒక స్థిరమైన నాయకుడు కావాలి. ఉత్తరేనాత్మానం మరి భగవంతుడు చెప్పాడు, ప్రతి ఒక్క మనిషి తనకు తాను ఉద్ధరింపబడి మరి మంచి సమాజంలో ఒక ఉత్సాహవంతుడై పనిచేయాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా ముందుకు పోవాలి, ఆపదలో స్పందించాలి. ధైర్యం అంటే ధైర్యమే జీవితం, అధైర్యమే మరణం అన్నట్టుగా మరి మనిషి మడమ తిప్పని నాయకుడై ముందుకు వెళ్ళాలి. హతోవా ప్రాప్యతే సర్వం హిత్వాగా మోక్షే సుఖాత్. ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నమస్కరిస్తూ థ్యాంక్ యూ అని అంటారు. వేదిక పైన ఉన్న పెద్దలు మరియు లయన్ మిత్రులందరికీ నమస్కారం. మన జిల్లాలోనే మన రీజన్ ఎన్నో ఉన్నత శిఖరాలు ఎత్తుకేస్తున్న మన రీజన్ ఆశ గారు, అలాగే జెడ్సీలు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రజలు మరియు లయన్ గౌరవ సభ్యులందరికీ 15లో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రారంభించబడినది. ఇది మన లయనిజం శతాబ్ది అనగా 100 సంవత్సరాల పూర్తి చేసుకుని సందర్భంగా 2 శతాబ్దాలు అడిగి మరింత సేవా కార్యక్రమాలు. Beloved Deshpati Srinivas garu, dignitaries of the days, my dear fellow lions in the cause of service, ladies and gentlemen, Namaste. At the outset, I compliment and congratulate all the zone chairperson and leaders of all the clubs of this region for wonderful, successful service activities. Congratulations to all of you, friends. నాకు న్యూ వాయిస్ అనేటువంటి సబ్జెక్ట్ మీద మాట్లాడమని చెప్పేసి తెలియజేశారు. మిత్రులారా, లైనిజంలో స్త్రీ పురుషుల లింగ భేదం లేకుండా సమాన హోదా కలిగించేటువంటి గౌరవ లైన్ కుటుంబ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. రీజియన్ 5th సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారిని పరిచయం చేసే భాగ్యాన్ని నాకు కలుగజేసినందుకు లైన్ పెద్దలకు, మిత్రులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వినయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. ఏ పుణ్యం చేసుకుందో ఈ తెలంగాణ గడ్డ అపర మేధావులకు పొరుడు పోస్తుంది. ఏ పుణ్యం చేసుకుందో ఈ ఉద్యమాల చిల్ల కవులకు, కళాకారులకు జన్మనిచ్చింది. ఏ పుణ్యం చేసుకుందో సిద్దిపేట జిల్లా గణగణమని కంచు కంఠం గల గణపాటికి, అక్షరాల అధిపతికి, మన దేశపతికి జన్మనిచ్చింది. ఏ పుణ్యం చేస్తుందో లయన్ 320 జిల్లా, మన మంచిర్యాల జిల్లా దేశపతిని అతిథిగా గౌరవించే అదృష్టాన్ని పొందింది. దేశపతిని అతిథిగా గౌరవించే అదృష్టాన్ని పొందింది. దేశపతి శ్రీనివాస్ గారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం ముడిగడ్డ గ్రామంలో పుణ్య దంపతులైన శ్రీమతి బాల సరస్వతి,
శ్రీ గోపాలకృష్ణ శర్మ గారులకు 1970వ సంవత్సరం జూలై 1వ తేదీ శుభదినాన జన్మించారు. సిద్దిపేటలో విద్యను ప్రారంభించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని తదుపరి పీజీ ఎంఏ తెలుగు ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, గలగలమని పారే గోదావరిలా ఉప్పెంగే తరంగాల రాష్ట్రం కోసం గొంతెత్తి పాడిన గలం మన తెలంగాణ బలం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డి గౌరవనీయులు మాన్యులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు మంచిర్యాల లయన్స్ క్లబ్ రీజనల్ సమావేశానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించి రావడం నిజంగా మనందరి అదృష్టం. సరస్వతి పుత్రుడైన శ్రీ దేశపతి శ్రీనివాస శర్మ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తి రీత్యా ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం కారణంగా వెలుగులోకి వచ్చిన కవి, గాయకుడు, వక్త శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు పేదరికంలో పుట్టి ప్రకాశవంతుడై నటుడిగా, వక్తగా, వాగ్గేయకారుడిగా అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ప్రత్యేక కళారూపములతో జనవాహినులను ఉరికించి మైమరిపించి మన దేశపతి శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో 1996 నుండి ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నారు. వేలాది మంది సభలో తన ప్రసంగాలతో ఆదరించారు. ఇక వీరి తండ్రి ఉపాధ్యాయులు గోపాలకృష్ణ గారు మంచి కవి, మధుశ్రీ అనే కంఠకావ్యాన్ని రాశారు. ఆయన తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, ఉర్దూ భాషలో నైపుణ్యం ఉంది. వీరి తాతగారు సంస్కృతాంధ్ర పండితులు. వారు పుష్పబాణ విలాసం అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. ఇక వారి మేనమామ రామేశ్వర శర్మ గారు, వారు నవ్య కళా సమితి అనే ఒక నాటికను సమితిని ఏర్పాటు చేసి నాటకాలు, యక్షగానాలు తన మిత్రులతో కలిసి ఆడేవారు. వారి ప్రభావం మన దేశపతి శ్రీనివాస్ పై పడింది. తెలంగాణ ఉద్యమంలో తన ప్రత్యేకత తెలంగాణ చరిత్ర ఉపన్యాసాన్ని మాట్లాడుతూ ఆయా సందర్భోచితంగా పాటను సరిజోడి చేసే విధానం ఎంతో మందిని ఆకట్టుకుంది. మన తెలంగాణ పాటల ఊట, అక్షరాల తోట శ్రీ దేశపతి శ్రీనివాస శర్మ గారు. మన తెలంగాణ గడ్డపై జన్మించడం మనందరి అదృష్టం, మనందరి భాగ్యం. అంతటి గొప్ప వ్యక్తిని పరిచయం చేసే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీ మణుపు రామప్రకాష్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామప్రకాష్ గారు. చాలా చక్కగా ఇవాళ లయన్స్ క్లబ్ రీజన్ మీట్కి అధ్యక్షత వహిస్తున్న లయన్ గద్దిరాజు కృష్ణమూర్తి గారు, వారి సతీమణి సుబ్బలక్ష్మి గారు, గత డిస్ట్రిక్ట్ కన్వీనర్స్ డాక్టర్ ఆర్ విజయ గారు, ప్రమోద్ కుమార్ రెడ్డి గారు, చిద్ర సురేష్ గారు, ఇంకా ఎన్ వెంకటేశ్వరరావు గారు, ఆయన పట్టుబట్టి వాళ్ళ ఈ సభకు రప్పించారు. ఇప్పటిదాకా మనం మీకు ఘనంగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ రామప్రకాష్ గారు సభలో ఉన్న లయన్స్ క్లబ్ సభ్యులు, వివిధ హోదాలో లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందజేస్తున్నటువంటి వారందరికీ కూడా, వారి వారి కుటుంబ సభ్యులకు, ఇంకా ఇతర మిత్రులకు నమస్కారం. రామప్రకాష్ గారు నాకు పరిచయం చేస్తూ, నేను తెలంగాణ గడ్డ మీద పుట్టడం
దాన్ని కొంచెం సవరించాలనుకుంటున్నాను. నేను పుట్టడం తెలంగాణ భాగ్యం ఎన్నటికీ కాదు, తెలంగాణలో పుట్టడం నా భాగ్యం అవుతుంది. తెలంగాణ వాడిగా పుట్టడం నా భాగ్యం. ఇవాళ ఈ సమావేశం సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం కూడా నాకు దొరికిన గొప్ప సౌభాగ్యంగా నేను భావిస్తాను. నిజానికి పరిస్థితులు ఏమిటంటే మనుషులు ఒకరితో ఒకరు కలుసుకునే అవకాశం ఉండలేదు. ఇవాళ ఒంటరులు అయిపోతున్నారు, మనుషులకు దూరంగా వెళ్ళిపోతున్నారు. దానివల్లనే ఇవాళ ఏమవుతుందంటే మనిషి ఒంటరి అయిపోయి అర్థం లేని ఒక విపరీతమైనటువంటి వాంఛలలో, కోరికలలో కొట్టుమిట్టాడుతూ ఎక్కడెక్కడో శాంతిని వెతుక్కుంటూ అగాధం అయిపోతున్నాడు మనిషి. ఇటువంటి సందర్భంలో మనుషులు ఒకటిగా ఉండడం కోసం, ఒకచోట చేరడం కోసం, సాటి మనిషి గురించి స్పందించడం కోసం సంఘాల అవసరం, లయన్స్లో అటువంటి అవసరాన్ని నెరవేరుస్తుందని నేను భావిస్తున్నాను. నేను ఈ మధ్య ఒకసారి ఎప్పుడు అమెరికాకు వెళితే వాళ్ళకి ఏమన్నారంటే, ఏం సార్ మీరు అమెరికాకు వచ్చింది కదా, వచ్చిన తర్వాత మీరు ఇండియాను మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారా? ఒక 15 రోజులు అయిన తర్వాత హోమ్ సిక్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఇండియాను మిస్ అవుతున్నట్టు ఉందా అన్నారు. నాకు అస్సలు మిస్ అవుతున్నట్టు లేదుగా ఇండియాను, ఇప్పుడు ఇండియాలో ఉన్నట్టే ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా బ్రహ్మాండంగా కులాలు, మతాలు, కులాల వారి సంఘాలు, ఒకరితో ఒకరికి పోటీలు, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఈ లక్షణాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. పోగానే నాకేం కనిపిస్తుందంటే కాపు వారి మన భోజనం, కమ్మ వారి కార్తీక భోజనం, కులాల వారి భోజనాలు అమెరికాలో కూడా పెట్టుకుంటున్నారు. అమెరికన్ సమాజంలో కులం లేదు, కానీ మనవాళ్ళు ఇక్కడి నుంచి వెళుతూ కులాన్ని కూడా వెంట పెట్టుకుని పోయారు. ఆ కులాన్ని అక్కడ వ్యాపింపజేస్తుంది. మా కులం హీరో సినిమా వచ్చిందని పెద్ద ఉత్సవం చేస్తున్నారు. వేరే కులం వాడు వాళ్ళ కులం హీరోగా చూడాలి, నటుడిని నటుడిగా చూడాలి, అతనిలోని నటనా సామర్థ్యాన్ని చూడాలి, అతనిలోని భావ ప్రకటన సామర్థ్యాన్ని చూడాలి, అతను డైలాగ్ ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడాలి, ఆ సినిమా రసస్ఫూర్తి ఉందా లేదా చూడాలి, ఆ సినిమా రసవత్తంగా ఉంది, నీ హృదయాన్ని తాకిందా, నీ హృదయంలో కొంచెం ఏమన్నా ఆర్ద్రత నింపిందా, నీ మనసుకి ఏమన్నా సంస్కారాన్ని ఇచ్చిందా, ఇవన్నీ చూడాలి. కానీ ఫలానా కులం హీరో కనుక ఆ సినిమా చూడాలని పోయేవాడని ఏమంటాం మనం? అది ఏ రకమైన ఇంగితం అనుకోవాలి, ఏ రకమైన జ్ఞానం అనుకోవాలి? అక్కడ పోయిన తర్వాత చాలా బాధ కలిగింది. నేను వాళ్ళతో అన్నా, మీరు ఇంత విశాలమైన ప్రపంచంలోకి వచ్చారు, విశాలమైన రోడ్లు ఉన్నాయి ఇక్కడ, విశాలమైన బంగ్లాలు ఉన్నాయి ఇక్కడ, మీ ఇండ్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి, పిల్లలు పాఠశాలకు పోతే పాఠశాలలు చాలా విశాలంగా ఉన్నాయి. ఇంత విశాల ప్రపంచంలో మీ మనస్సులు మాత్రం ఇంకా ఇరుకుగానే ఉన్నాయి అని చెప్పాలి. మీరు మాత్రం ఇరుకుగా జీవిస్తుంది. నాకు ఇవాళ లయన్స్ క్లబ్ వీళ్ళ మధ్య నచ్చింది ఏంటంటే, మీరు కుల మతాలకు అతీతంగా ఇక్కడ కలుసుకుంటున్నారు. ఆ ప్రస్తావన లేకుండా ఇక్కడ కలుసుకుంటున్నారు. వీఆర్ ఆల్ లయన్స్. మనం ఫలానా కులం వాళ్ళం కాదు, ఫలానా మతం వాళ్ళం కాదు, ఫలానా జాతి వాళ్ళం కాదు, ఫలానా భాషకు చెందిన వాళ్ళం కాదు. మనందరి కులం మానవత్వం అనుకుని కలుస్తున్నారు. సాటి మనిషి కోసం స్పందించడం మన పని అనుకొని కలుస్తున్నారు. మీరు చరిత్ర చూడండి, ఎవరిని గుర్తుపెట్టుకున్నారు? చరిత్రలో బాగా డబ్బు సంపాదించినందుకు గుర్తుపెట్టుకోలేదు ఎవరిని కూడా. వాళ్ళు లోకానికి ఏం సేవ చేశారు, లోకానికి ఎట్లా ఉపయోగపడ్డారన్న దాన్ని బట్టి వాళ్ళ చరిత్రలో గుర్తుండిపోయారు తప్ప ధనం సంపాదించినందుకు ఎవరు గుర్తుండలేదు. ధీరుభాయ్ అంబానీని గుర్తుపెట్టుకున్న దానికంటే కూడా సమాజం ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది? వివేకానందుడిని గుర్తుపెట్టుకుంటుంది. వివేకానందుడు డబ్బు సంపాదించాడా? వివేకానందుడు చాలా సాధారణమైన దుస్తులు వేసుకునేవాడు. మీరు కలకత్తా వెళితే చూడండి, ఆయన వేసుకున్న బనియన్, ఆయన వేసుకున్న ఆ దుస్తులు, ఆయన వాడిన వస్తువులు చూస్తే, రామకృష్ణ పరమహంస వాడిన వస్తువులు చూడండి మీరు. ఆయన ఎంత గొప్పవాడంటే రామకృష్ణ పరమహంస ఒకరోజు హిందువులాగా జీవించేవాడు, ఒకరోజు ముస్లిం లాగా జీవించేవాడు, ఒకరోజు క్రిస్టియన్ లాగా అదే ఆచార పద్ధతులన్నీ పాటిస్తూ జీవించేవాడు, ఒకరోజు సిక్ లాగా జీవించేవాడు, ఒక్కో రోజు ఒక్కో మతస్థుడి లాగా జీవించేవాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఆరాధనలు ఏవైనా ఆత్మ
ఆత్మజ్యోతి ఒకటే అని చెప్పాడు రామకృష్ణ. మీరు వెళితే ఆయన వాళ్ళ దుస్తులు అవన్నీ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళంతా సాధారణంగా నిరాడంబరంగా బతికారు, కానీ వాళ్ళ సమాజం గుర్తుపెట్టుకుంది, వాళ్ళ బోధల్ని గుర్తుపెట్టుకుంది. వాళ్ళ బోధల సారాంశం మానవీయత, సాటి మనిషి సంక్షేమం కోసం ఎంతో కొంత స్పందించి మనుషుల మధ్య సోదరత్వాన్ని నిలబెట్టడం కోసం, మనుషుల మధ్య ప్రేమను నిలబెట్టడం కోసం, సమానత్వం, సౌభ్రాతృత్వం, మన రాజ్యాంగం కూడా అదే మాట చెప్పింది. ఈక్వాలిటీ ఉండాలి సమాజంలో, బ్రదర్హుడ్ ఉండాలి, ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య సోదర సంబంధం ఉండాలని చెప్పి రాజ్యాంగం చెప్పింది. ఈ విలువలు ఎవరైతే నిలబెట్టడానికి ప్రయత్నించారో, ఈ విలువల కోసం ఎవరైతే పోరాడారో వాళ్ళు సమాజంలో గుర్తున్నారు. గాంధీజీ గుర్తున్నాడు. వాడు ఎందుకు గుర్తున్నాడు? దేవి హమే ఆజాదీ బినా ఖడ్గ్ బినా ఢాల్, దేవి హమే ఆజాదీ బినా ఖడ్గ్ బినా ఢాల్, साबरमती के संत तूने कर दिया कमाल. ओ साबरमती सन्यासी నువ్వు ఎంత విచిత్రం చేసావయ్యా. సాబర్మతికి సంత్ తూనే కర్ దియా కమాల్. నువ్వు కమాల్ చేశావు ప్రపంచ చరిత్రలో. ఏం చేశాడు ఆయన? అహింస పరమో ధర్మ అన్న వేదవాక్యాన్ని తీసుకుని అహింసను ఆయుధం చేసుకొని పోరాడాడు. ఆయుధం అంటేనే హింస, కానీ అహింసను ఎట్లా ఆయుధం చేసుకోవాలో గాంధీజీ నేర్పించాడు. ఆయన ఈ దేశ స్వాతంత్ర్యం కోసం భారతీయులందరినీ ఒక్కటి చేశాడు. బంగళా కట్టుకున్నాడా? గాంధీజీకి ఆస్తులు లేదు, పదవులు అలంకరించలేదు. కేవలం గాంధీజీ ఎక్కడ జీవిస్తున్నాడంటే ఆయన ఈ దేశం కలిసి ఉండడానికి కొన్ని పునాదులు నిర్మించాడు ఈ సమాజం. ఆయన విగ్రహాలు లేదు. చాలాసార్లు సమాజం ఏం చేస్తుందంటే గాంధీ అయినా అంబేద్కర్ అయినా ఎవరినైనా మూర్తిని పూజిస్తారు, అంటే విగ్రహాలను పూజిస్తారు, స్ఫూర్తిని చంపేస్తారు. మూర్తిని పూజిస్తారు, వాళ్ళు చెప్పిన స్ఫూర్తిని చంపేస్తారు. వాళ్ళ బోధనల సారాంశంతో పని లేదు, వాళ్ళ విగ్రహాలతో పని. మన విగ్రహాలను పూజించడం మీదే ఎక్కువ శ్రద్ధ. కానీ ఆయన విగ్రహాలు లేడు, బొమ్మలు లేడు. ఎక్కడున్నాడు గాంధీజీ? ఆయన చెప్పిన బోధనలో, ఆయన రాసిన అక్షరాలలో ఆయన ఉన్నాడు. ఆయన సామాజిక మహాపాతకాలు అని చెప్పాడు. సమాజంలో గొప్ప పాతకాలు ఏమిటంటే ఆయన చెప్పాడు అవి నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా. నాకు ఇంతకుముందు వస్తుంటే ఈ పోస్ట్ కనిపించింది ఫేస్బుక్లో. దీనికి ఒకసారి 7 పాపాలు చెప్పాడు. సామాజిక పాపాలు ఉన్నాడు, నియమనిష్టలు లేని రాజకీయాలు, కేవలం అధికారం తప్ప వేరే ఏ లక్ష్యం లేదు, మనుషులకు సమానత్వాన్ని ఇద్దామని. కానీ వివేకానంద అంటాడు, బాల్యానికి శిక్షణ, యవ్వనానికి దిశానిర్దేశం, వృద్ధాప్యానికి రక్షణ ఇచ్చిందే దేశం అన్నాడు. ఈ 3 ఇవ్వగలిగితే అది దేశం అన్నాడు. ఇవాళ ఆ 3 కలుగుతుంది. బాల్యానికి రక్షణ లేదు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లలు వీధి కార్మికులు, వీధి బాల కార్మికులుగా బతుకుతున్నారు, వీధి బాలలుగా బతుకుతున్నారు. స్లమ్స్ లో వాళ్ళ జీవితం గడలేకపోతుంది. భయంకరమైన హింస ఇవాళ బాల్యం అనుభవిస్తున్నది. డబ్బున్న వాళ్ళ పిల్లలు మాత్రం సంతోషిస్తున్నారా? వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళలో ర్యాంకులు సాధించే యంత్రాలుగా మారిపోయి భయంకరమైన హింసను వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఆట లేదు, పాట లేదు, వికాసం లేదు, వాళ్ళకి సంస్కారం నేర్పేది లేదు, ఉన్నతమైన మానవ విలువలు వాళ్ళకి నేర్పేది లేదు. సంపాదించే యంత్రాలుగా పిల్లల్ని తయారు చేయడం కోసం వాళ్ళని మనం ర్యాంకులు తెచ్చే మిషన్లుగా చేసి కార్పొరేట్ స్కూళ్ళలో వేస్తున్నాం. కనుక నియమనిష్టలు లేని రాజకీయాల వల్ల సమాజం ఇలా తయారవుతుంది. మానవత లేని శాస్త్ర విజ్ఞానం. వానకాలకు కూడా మామిడి కూడా రసం ఎట్లా దొరకాలని మాసా తయారు చేశారు. ఎందుకది ఒక బౌళ జాతి కంపెనీ లాభాల కోసం. దీనికోసం కాదు శాస్త్ర విజ్ఞానం ఉపయోగపడాల్సి. శాస్త్ర విజ్ఞానం అత్యంత తక్కువ ధరలో వైద్యం ఎట్లా చేయొచ్చో దానికోసం ఉపయోగపడాలి. ఖరీదైన మందులు, ఖరీదైన దవాఖానాలు కాదు, అత్యంత చౌక ధరలో మనం వైద్యం ఎట్లా చేయగలం, ఏం చేస్తే మనిషికి బలహీనుడికి అక్కడు వాడికి మేలు జరుగుతుందన్న దానికి సంబంధించి శాస్త్ర విజ్ఞానం చర్చించాలి. దానికోసం శాస్త్రం పనిచేయాలి. కానీ వాడు ఏమవుతుంది, పెద్ద పెద్ద పెట్టుబడిదారి సంస్థలు సైంటిస్టులను కోరుకొని వాళ్ళకు అవసరమైనటువంటి
దానివల్ల ఆ శాస్త్ర విజ్ఞానం మానవాళికి ఉపయోగపడదు. కనుక మానవత లేని శాస్త్ర విజ్ఞానం వ్యర్థం అన్నాడు గాంధీజీ. అంతఃకరణ లేని ఆనందం, దయలేని ఆనందం, సాటి మనిషి మీద దయలేకుండా పొందే ఆనందం, అది ఆనందం కాదన్నాడు. త్యాగం లేని పూజ, కేవలం భగవంతుని పూజించడం కాదు, త్యాగం నీలో ఎంత ఉంది. త్యాగాన్ని భగవంతుడు చూస్తాడు తప్ప నువ్వు ఎంత అద్భుతంగా పూజ చేశావు, ఎంత డబ్బు ఖర్చు చేసి పూజ చేశావు అన్నదాన్ని భగవంతుడు చూడడు. నీలో త్యాగం ఉందా లేదా? నీతి లేని వాణిజ్యం, వ్యాపారం అంటేనే అవినీతితో కూడుకున్నది కాదు. అక్రమ సారా అమ్మడం, గుట్కా అమ్మడం, లేదంటే మత్తు మందులు అమ్మడం, నకిలీ విత్తనాలు అమ్మడం, దుర్మార్గమైన వ్యాపారాలు ఎక్కడ చూస్తాం. అనేక రకాలుగా పన్నులు ఎగ్గొట్టడం, దీనివల్ల సంపాదన చేయించుకోవడం. భాగవతం అంటుంది ఏ నది కూడా బురద నీరు చేరకుండా పెద్ద నదిగా మారదు. అట్లాగే ఎక్కువ డబ్బు సంపాదించిన వాడు, వేల కోట్ల పడగలెత్తిన వాడు ఎవడు కూడా అవినీతి దుర్మార్గం లేకుండా అంత సంపాదించలేడు అని చెప్తూ, బురద నీరు లేకుండా నది పెరగాలంటే పరమ సంపాదకుడైనప్పుడు అవినీతి చేయకుండా సంపాదించలేడు అంటాడు. కానీ అటువంటి సంపాదన కాదు, అటువంటి వ్యాపారం కాదు, నీతి లేని వాణిజ్యం ఉండకూడదు అన్నాడు, పని లేని సంపద ఉండకూడదు అన్నాడు. పని ఉండాలి, మనిషికి శ్రమ ఉండాలి. శ్రమ లేకుండా సంపాదించే సంపద శీలం లేని విద్య. విద్య ఉంటుంది కానీ క్యారెక్టర్ ఉంటుంది. అటువంటి విద్య ఉపయోగం లేని అన్నాడు. ఇవి చెప్పాడు కనుక గాంధీజీ ఇవాళ నిలబడి ఉన్నాడు, ఇవాళ రిలవెంట్గా ఉన్నాడు గాంధీజీ. వీటిని సామాజిక పాపాలుగా చెప్పాడు. కనుక సమాజానికి మనం ఏమి ఇచ్చినామన్న దాన్ని బట్టి చరిత్రలో గుర్తుంటాం తప్ప ఎంత సంపాదించామన్న దాన్ని బట్టి గుర్తున్నాం. ఇవాళ జయశంకర్ గారిని గుర్తు చేసుకుంటాం, తెలంగాణ వాళ్ళందరూ కూడా. ఎందుకు గుర్తు చేసుకుంటాం? నేను ఆయన మీద ప్రేమతో పాట రాస్తున్నాను. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అల్లుడు దుంకి పాలు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంపులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా నీ ఆశయాల వ్రాలు కనిపించే ఆడవాళ్ళు. చరితగల్ల తెలంగాణ తల్లి కడుపులోనా సాయుధ రైతాంగ పోరు పొద్దు పొడుపులోనా వీరభూమి కోరుగల్ పొడపులకరించే పసిగుడ్డుల పొత్తిళ్లలో పిడికి బిగించే పల్లె నిండ కొత్త నిండి పరవశించే భద్రకాళి చెరువులోనా బతుకమ్మలు మురిసే తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. 69 ఉద్యమంలో 69 వేళ ఎగిసెను జనజ్వాల, కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు. 69 పోరాటం జరుగుతున్నప్పుడు యువకుడైన జయశంకర్ కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు. ఆవేశంతో పోరాటం చేశాడు. తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఆవేశపూరితమైన పోరాటం కాదు, ఆలోచన కావాలి. ఆలోచన అవసరాన్ని తెలిసినాది భక్తుడు, తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పాలు పదునైన మాట జోరు. జీవితాంతం పనిచేశాడు. తెలంగాణకు తనకు తాను న్యాయవాదిగా మార్చుకున్నాడు, అడ్వకేట్ లాగా మారాడు. తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాడు. బహుశా ఒక 15-20 సంవత్సరాల అందరూ విన్నారు. తెలంగాణ గురించి మాట్లాడితే చాలు వందలాది వేలాది మంది వచ్చారు. కానీ 69 తర్వాత 69 ఉద్యమం కుప్పకూలిన తర్వాత జయశంకర్ మాట్లాడితే వినడానికి ఎవరు లేదు. కానీ ఆయన విడిచిపెట్టలేదు, తన పోరాటాన్ని విడిచిపెట్టలేదు. ఎవడు వింటలేదు, ఎవడు పట్టించుకోలేదు, నేను ఎందుకు మాట్లాడాలని ఆయన అనుకోలేదు. అన్యాయాన్ని ప్రశ్నించి తీరాలి. ప్రజలకు జరుగుతున్న
దుర్మార్గాన్ని గురించి వేలెత్తి చూపాలి, ఇది నా పని, చదువుకున్న వాడికి ఇది నా పని అనుకున్నాడు ఆయన. ఆ పని చేసుకుపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో ఆయన రాసుకున్న నోట్స్ చూస్తే నాకు దుఃఖం వచ్చింది. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తీసి తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుందో నోట్స్ రాసి పెట్టుకున్నాడు. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు కూడా విస్మరించలేదు ఆ పని. ఆయన పోరాటం చేస్తూ వస్తుంటే 1996 వచ్చిన తర్వాత నలుగురు వినడం మొదలైంది. 2001 వచ్చేసరికి అది పెద్ద ఉద్యమంగా మారింది. 2009 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం తల వంచి ప్రకటన చేయవలసి వచ్చింది. 2014లో రాష్ట్రం ఏర్పడిపోయింది. ఇది ఒక వ్యక్తి పట్టుదలతో చేసినటువంటి కృషితో, కార్యదీక్షతో సాధ్యమైంది. అందుకని వాళ్ళు చేసిన మనం గుర్తుపెట్టుకుంటాం, ఆయన యాద చేసుకుంటున్నాం, ఆయన గురించి పాట పాడుకుంటున్నాం. ఆయన నుంచి గ్రహించాల్సినవి నిరంతరం ప్రశ్నించడం, విద్యావంతులైన వాళ్ళు ప్రజల దుఃఖాల కారణాలు తెలుసుకొని ఆ ప్రజలకు తెలియజేయాలి. మీ దుఃఖం ఇట్లా చేస్తే పోతుంది, ఇగో ఈ కారణం వల్ల మీకు దుఃఖం ఉంది, పేదరికం ఉంది, ఈ పేదరికం పోవాలంటే ఈ పోరాటం చేయాలని నేర్పాలి. అది అట్లా చేసింది సార్ ఇవాళ గుర్తున్నాడు. అందుకని ఆయన డబ్బు సంపాదించాలే, ఆయన కనీసం తన రిటైర్మెంట్ డబ్బులు కూడా సరైన సమయంలో విడుదల కాకపోతే ఎట్లా చేయాలో ఏం అడగాలో కూడా ఆయన తెలియదు. వేరే వాళ్ళు కూడుకొని ఢిల్లీకి పోయి, యూజీసీ పోయి కొట్లాడి సార్ రిటైర్మెంట్ రావాల్సినటువంటి ఆయన హక్కుగా రావాల్సిన పెన్షన్ ఏదో శాంక్షన్ చేయించవలసి వచ్చింది. ఆయన ఎన్నడూ ఏం కోరుకోలేదు. కనీసం ఆయన కారు కూడా లేదు. కేసీఆర్ గారు పిలిస్తే బస్సులో వచ్చేవారు. హనుమకొండ నుంచి 77 వయసులో బస్సు ఎక్కి వచ్చేవాడు కేసీఆర్. అట్లా నిష్కామ కర్మ, భగవద్గీతలు అంటాడు, నిష్కామ కర్మ, ఏమీ ఆశించకుండా చేసిన సేవ వల్ల ఇవాళ ఒక మహనీయుడిగా మన తలపులలో నిలుచున్నాడు. అంటే కీర్తి కోసం కూడా కాదు, ధర్మాగ్రహం అంటారు. అధర్మం పట్ల కోపం, ఆ కోపంతో ఆ పని చేశాడు. ఆయన వ్యక్తిగతమైన దుఃఖం లేదు, తన దుఃఖం గురించి ఆలోచన లేదు, వ్యక్తిగతమైన కోపం లేదు, సమాజగతమైన దుఃఖం, సమాజగతమైన కోపమే జయశంకర్లో పుట్టంగా జయశంకర్ వాడు మనందరికీ గుర్తున్నారు. ఈ విధంగా ఎవరు సమాజానికి ఎట్లా ఉపయోగపడ్డారన్న దాన్ని బట్టి గుర్తుంటారు తప్ప మనం చేసిన సేవ వల్ల సమాజం సంస్కారం పెరుగుతుంది, సమాజంలో కొందరికి హక్కులు వస్తాయి. ఆ హక్కులు వచ్చి ఆ సమూహం కొంత సంతోషంగా జీవిస్తుంది. అది ఆ సమూహం యొక్క సంతోషంతో మనం ఎప్పటికీ బతుకుంటాం. దానికోసం నేను ఉండాలి తప్ప కేవలం మనం డబ్బు సంపాదించున్నామని ఆ దర్పాన్ని చూపించడం వల్ల ఉపయోగం లేదు. డబ్బు సంపాదన కోసం లేదు, డబ్బును ఎలా వాడేవాళ్ళ దానికి ఆనందం. చిన్నేశ్వరుడు అంటాడు, తటాకోదర జలములకు పరివాహకుమని సమార్జిత విత్తములకు త్యాగమునందే రక్షణ అంటాడు. చెరువులకు నీరు వస్తుంది, ఆ నీరు ఏం కావాలి? కాలువల ద్వారా పంట పొలాలకు పోవాలి, పోతేనే ఆ నీటికి సార్థకత. అట్లాగే డబ్బు సంపాదిస్తాం, సంపాదించిన డబ్బు సార్థకత ఏమిటి? సాటి మనుషులకు సహాయం చేయడానికి ఆ డబ్బును వినియోగించినప్పుడే ఆ డబ్బుకు సార్థకత తప్ప నీ త్రిజోరిలో డబ్బు మూలిగితే ఆ డబ్బుకు సార్థకత ఉన్నట్టు కాదు. మనమందరం సంఘజీవులు, ఒక సంఘంగా బతుకుతాం. ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఇదంతా మనం ఒక్కరి కృషి వల్ల మనం ఇక్కడ లేదు. ఈ లైట్ వెలుగుతుందంటే దీని వెనుక సింగరేణి కార్మికుడి కష్టం. తల్లిను నవ్వితే మాగాడి, మంచిర్యాలకు వచ్చినప్పుడు సింగరేణి బిడ్డలు కలుసుకోవాలి. తల్లిను నవ్వితే మాగాడి, ఈ నేల తల్లి నవ్వితే మాగాడి పంట. ఏద తలుపు తీసామంటే సింగరేణి, ఈ భూమి తల్లి గుండె తలుపు తెరిచి చూస్తే ఏమిటి? సింగరేణి, నల్ల వజ్రం. తనువునే తవ్విపోసిన, మనసునే కొయ్యి చేసిన, పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల పడుతున్న తిప్పలు. పొట్ట తిప్పల కోసం భూమి పొట్టలో పోయి తిప్పలు పడతారు. ఏ రోజుగా కవి అంత అద్భుతంగా ఊహిస్తాడంటే, ఏ రోజుగా రోజు తీరి నూరేళ్ళ ఆయుష్ కోరి కడుపుల తిరిగేటి కొడుకులకైను తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ. నేలమ్మ అహ నేలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ నేలమ్మ నేలమ్మ. గర్భవతులు కడుపులో ఉన్న పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుడి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఈ భూమి కూడా సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుందట.
భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా. కవి గారు ఏమంటున్నాడంటే భూమి సూర్యుడి చుట్టూ ప్రదర్శన చేస్తుందట. ఎందుకు చేస్తుందంటే తన కడుపులోకి పోయి బొగ్గు తవ్వుతున్న సింగరేణి బిడ్డలు క్షేమంగా ఉండాలని సూర్యుడి చుట్టూ ప్రదర్శన చేస్తుందట భూమి. ఆ సింగరేణి బిడ్డలను ఎప్పుడు చెమట లేకుండా ఈ కరెంట్ లేదు. థర్మల్ విద్యుత్తే కదా మనకు అందుతున్నది. ఆ లైట్ లేదు. ఒక పద్మశాలి సోదరుడి కృషి లేకుండా ఎవరు కనుగొన్నారు? ఇవాళ మనందరం ఇంత బ్రహ్మాండమైన బట్టలు వేసుకుంటాం. ఇవాళ ఇది మిల్లు ద్వారా తయారవుతుండొచ్చు, కానీ ఒక మగ్గం తయారవడానికి ఆ టెక్నాలజీని కనుగొన్నది ఎవరు? సమస్త విజ్ఞానాన్ని కనుగొన్నది ఎవరు? విజ్ఞానం మనమే కనుగొన్నామా? మన ఒక్కరి వల్ల ఇంత సైన్స్ డెవలప్ అయిందా? అనేక మంది మనుషులు కష్టపడితే ఒక పెద్ద పరిణామ క్రమంలో జ్ఞానం ఉత్పత్తి అయింది. దూరం నుండి చిత్తపులిని మట్టు పెట్టి తీరాలని ఓ ఆదివాసి ఉన్నాడు. ఎప్పుడో ఆదిమ కాలంలో అతను అడవిలో తిరుగుతున్నాడు, వేట కోసం తిరుగుతున్నాడు. ఓ చింతపులి ఎదురైంది. మనిషి చింతపుల్ని కొట్టలేడు. చింతపులి బలంతో మనిషి బలం సరిపోదు. మరి ఎట్లా చింతపులితో పోరాడాలి? దానికోసం ఏం చేశాడు మనిషి? దూరం నుండి చిత్తపులిని మట్టు పెట్టి తీరాలని అడవి తల్లికి కూనటు మెదడును గిలగొట్టినాడు. పచ్చి కట్టె వంచితాడు చుట్టి ధనువు చేసినాడు. ఓ పచ్చి కట్టె తీసుకొని దాన్ని వంచి దానికి ఒక తాడు చుట్టి దాన్ని బాణంగా మార్చాడు. పచ్చి కట్టె వంచితాడు చుట్టి ధనువు చేసినాడు. హుంకారం చేసి ధనుష్టంకారం సలిపినాడు. మొదటి యంత్రమది చేసిన మొనగాడు గిరిజనుడు. మొదటి యంత్రమది చేసిన మొనగాడు గిరిజనుడు. హుంకారం చేసి ధనుష్టంకారం సలిపినాడు. ఆ ధనువును పట్టినోడు, ఆ ధనువును పట్టినోడు అర్జునుడై వెలిగినాడు. పరికరాలు ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్ట జీవిది. పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్ట జీవిది. కష్ట జీవులందించిన శ్రమ సంస్కృతి మనది. పరికరాలు పుట్టించిన తెలివి కష్ట జీవిది. ఆ బాణాన్ని కనుగొన్నవాడు, ధనుస్సును కనుగొన్నవాడు ఒక ఆదివాసి. కానీ అదే బాణంతో అర్జునుడు మహావీరుడయ్యాడు. చరిత్రలో అర్జునుడు గుర్తుండొచ్చు, కానీ బాణం కనుగొన్నవాడు గుర్తుండడు. బాణం ఒక మనిషి కనుగొనలేదు, ఓ సమూహంలో మనిషి తిరుగుతూ తిరుగుతూ దాన్ని ఉత్పత్తి చేశాడు. అంటే మనుషుల పేరు ఉండవు అవేం కూడా. మత్తులు ఎవరు కనుగొన్నారు? గొడ్డలు ఎవరు కనుగొన్నారు? గడపాలు ఎవరు కనుగొన్నారు? కొడవలు ఎవరు కనుగొన్నారు అంటే చెప్పలేదు. మనుషుల నాగరికత పరిణామంలో అని కనుగొన్నారు. బల్బు ఎవరు కనుగొన్నారంటే థామస్ అల్వా ఎడిసన్ అని చెప్తాం. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుగొనడానికి ముందు కూడా కాలంలో ఏర్పడ్డ భగవత్ స్వరూపం కనుక ఆయన ఏం చుట్టుకొని ఉంటాడు? గజచర్మం చుట్టుకొని ఉంటాడు. మనిషి కూడా ముందు తోలే కప్పుకున్నాడు, తోలు వస్త్రాలే చుట్టుకున్నాడు. కానీ అవి బిరుసుగా ఉంటాయి, మెత్తదనం ఉండదు, ఎలర్జీస్ వస్తాయి. అంతకంటే ఇంకేదో కావాలి మనిషి ఎండ వాన చలి నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం. ఆకుల వలి చిరిగిపోని చర్మము వలి బిరుసులేని సుకుమారను బట్టను తన జాతికి అందించాలని. సుకుమారను బట్టను తన జాతికి అందించాలని. మెదడునెంతో వడికి వడికి మనసు రాట్నములు తిప్పి. మెదడునెంతో వడికి వడికి మనసు రాట్నములు తిప్పి. ఇంధనము అడగని పొగ చిమ్మనట్టి ఒక ఇంజన్. దానికి పెట్రోల్ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు. ఏమిటది? ఇంధనము అడగని ఒక చిమ్మనట్టి ఒక ఇంజన్. ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతునగరా మగ్గం. ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతునగరా మగ్గం. ఆ మగ్గానికి యంత్రం అతికినోడు ఒక బిల్ల. పరికరాలు ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్ట జీవిది. ఇవాళ వస్త్రాలను ఉత్పత్తి చేసి సంపద బిల్లా దగ్గర పోగుపడవచ్చు, కానీ వస్త్రం ఎట్లా తయారు చేయాలో కనుగొన్నది ఎవడు? మొట్టమొదట మగ్గం తయారు చేసిన
పద్మశాలి. పద్మశాలి అని ఎందుకంటారంటే తామర తూడు నుంచి వస్త్రం తయారు చేయడం నేర్చుకున్నారు వాళ్ళు, కనుక పద్మశాలి అంటారు. ఇంతమంది శ్రమ చేస్తే కదా ఇవాళ మనం ఇక్కడ ఉన్నాము. ఈ విజ్ఞానం ఇంత దూరం వస్తే కంప్యూటర్లు వాడుతున్నాము, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడుతున్నాము. ఇవన్నీ ఎంతమంది మనుషుల శ్రమలోంచి కృషిలోంచి ఇవన్నీ వస్తే వీటన్నిటిని ఆసరా చేసుకొని జీవిస్తూ మనం సుఖమైన జీవితాన్ని పొందుతున్నాం, సంపాదించుకుంటున్నాం. సంపాదన రకరకాలుగా రావచ్చు మన దగ్గరికి. ఇది సమాజం, సమానత్వం లేని సమాజం, ఈక్వాలిటీ లేని సమాజం. కొందరికి అవకాశాలు ఎక్కువ వస్తాయి, కొందరికి రావు. కారణాలు అనేకం, లోతులో కొద్ది చాలా కారణాలు ఉంటాయి. కనుక సంపాదించాలి అంటే నేను గొప్పవాడిని అనుకోవద్దు. అనుకోని కారణాల వల్ల నీ దగ్గరికి సంపద వస్తుంది. సంపద వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఆలోచించాలంటే గాంధీజీ చెప్పాడు, ధర్మకర్తృత్వ సిద్ధాంతం అన్నాడు. నీ సంపద నువ్వు ఒక ధర్మకర్త అనుకో, నీదే మొత్తం సంపద అనుకో. ఆ సంపద నువ్వు ఒక ధర్మకర్త అనుకొని ఆ సంపద సాటి మనుషులకు ఎట్లా పంచాలో ఆలోచించు. సాటి మనుషులకు పంచడంలో ఆనందాన్ని వెతుకో. నీ ఒక్కడి సుఖం కోసమే సంపద అనుకోకు. నువ్వు ఒక్కడినే సుఖం పొందలేవు. సమస్త లోకం సుఖంగా ఉంటే నువ్వు సుఖంగా ఉంటావు తప్ప ఒంటరిగా నువ్వు సుఖాన్ని పొందలేవు. మొత్తం లోకం కల్లోలంలో ఉంటే నువ్వు ఒక్కడినే సుఖంగా ఉంటా అంటే కుదరదు. మన ఇంటి చుట్టూ వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లో మనం మంచిగా ఉంటాం. ఇంటి చుట్టూ దుర్గంధం ఉండి మీ ఇంటిని మీరు ఎంత వినాయకుతో కట్టుకున్నా ఇంట్లోకి వాసన వస్తుంది. అట్లనే లోకం అశాంతితో ఉంటే మీరు మీ ఇంట్లో ఎంత ప్రశాంతతో ఉన్నారనుకున్నా ఉండలేదు. ఆ బాధను అనుభవించాల్సి వస్తుంది. అందుకనే మీకున్న సంపదలో కొంత త్యాగం చేయండి, కొంత లేని వాడికి ఇవ్వండి. ఆ లేని వాడికి ఇచ్చినప్పుడు వాడి కళ్ళలో కలిగే ఆనందం చూడండి. అది నిజమైన సంతోషం, అది నిజమైన ఆనందం, అది మన జన్మకు సార్థకత. ఇవాళ మీరు ఆ కుట్టు మిషన్ ఒక తల్లికి ఇస్తే దాన్ని ముట్టి ఆ తల్లి జీవనం సాగిస్తే ఆమె ఇంటికి ఆ కుట్టు మిషన్ ఆధారం ఉంటే అదిగో ఆమె కలిగే సంతృప్తిలో లయన్స్ క్లబ్ సభ్యులు జీవిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ పేరు నిల్చుంటాయి. వాళ్ళ నిజంగా వాళ్ళ పేరు నిల్చుండకపోవచ్చు, కానీ ఆ తృప్తిలో వాళ్ళ పేరు నిల్చుంటారు. మీరు వికలాంగుడికి పైసైకి ఇస్తే దానివల్ల అతనికి కలిగేటువంటి ఉపయోగం ఉంటుంది. లేదా ఇంకేసేమైనా భూకంపంలో వెళ్ళి ఆ బాధితులకు సహాయం చేస్తే, ఒక రక్తం లేనితో బాధపడుతున్న వాళ్ళకి రక్తాన్ని అందిస్తే, ఒక కంటి చూపు కోల్పోయిన వాడికి ఆపరేషన్ చేయించి కళ్ళు పెట్టించి ఆ తర్వాత మెరిసే కళ్ళతో అతడు లోకాన్ని చూస్తున్నప్పుడు అక్కడ మన జీవితానికి సార్థకత. కనుక మనం సంపాదించిన డబ్బు దానికోసం వినియోగించాలి. మనం సంపాదించిన డబ్బు వాటి కోసం ఉపయోగపడ్డప్పుడు ఆ డబ్బులు సార్థకత. అంతేగాని నాకు ఆనందం కావాలని వాళ్ళు ఏం చేస్తారు, థాయిలాండ్ పెడుతున్నారు. థాయిలాండ్ పోయి అక్కడ ఆనందం పెట్టుకోవాలని 10 రోజుల పాటు తాగి ఊగి వస్తున్నారు. నిజంగా ఒక సంతోషం పొందుతావా? సంతోషం నీ పక్కనే ఉంది. నీ సాటి వాడికి సహాయం చేయడంలో నీకు గొప్ప సంతోషం ఉంది. అందుకే తెరీసా లాంటి వాళ్ళు అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులే గొప్పవే. గాంధీజీ మానవ సేవే మాధవ సేవ అన్నాడు. భగవంతుని ఆరాధించడం అంటే విగ్రహాలను ఆరాధించడం కాదు. మనిషి చేసిన రాయి తప్ప మహిమ కలవచ్చు సాగి మొక్కేదవేలా, నీ సాటి మనిషిని చూడవేలా అన్నాడు గురజాడప్ప. మనిషి చేసిన ఆ రాయికి రప్పకు మహిమ ఉందని మొక్కుతున్నాం, అక్కడికి వెళ్ళి డబ్బు సమర్పించుకుంటున్నాం. దేవుడు నిజంగా ఎప్పుడు సంతోషిస్తాడు చెప్పండి? మీరు వ్రతాలు చేస్తే సంతోషించండి, మీరు పూజలు చేస్తే యజ్ఞాలు చేస్తే సంతోషించండి. మన నుంచి దేవుడు ఏం ఆశిస్తాడు? మనం నీతిగా ఉండడానికి దేవుడు ఆశిస్తాడు, మనం నిజాయితీగా ఉండడానికి దేవుడు ఆశిస్తాడు, సాటి మనిషి పట్ల కరుణ కలిగి ఉండడానికి దేవుడు ఆశిస్తాడు, దుర్మార్గంగా సంపాదించకుండా ఉండడానికి దేవుడు ఆశిస్తాడు, సమాజం పట్ల బాధ్యతతో ఉండమని దేవుడు ఆశిస్తాడు. కానీ ఇవన్నీ చేయకుండా ఎన్ని దుర్మార్గాలంటే నీ దుర్మార్గాలను నాకంత వాటాయి అని దేవుడు అంటాడా? నువ్వు సంపాదించిన దుర్మార్గంలో కింద నా గుండెలో వేస్తే కాదు నేను మంచి చూస్తాను దేవుడు అంటాడా? అట్లంటే దేవుడు ఎక్కడా? అంటే మనం దేవుడిని కూడా ఏం చేస్తున్నాం? దేవుడిని కూడా మన స్థాయికి దిగజారుస్తున్నాం, దేవుడిని కూడా దుర్మార్గుడిగా మారుస్తున్నాం. నారాయణ రెడ్డి గారు రాస్తారు ఒకసారి, లంచం నన్ను భజించి వస్తే ఏమంటాను, నేనేమంటాను, తిరుమలగిరి గుండీలో చొరబడమంటాను, లంచం నన్ను భజించి వస్తే. నా దగ్గర లంచం వచ్చినట్టు కీర్తిస్తుంటే నేను ఏమంటాను, నా దగ్గర పర్లేదు తిరుమలగిరి గుండీలో పడుకో అని చెప్తాను.
అంటే ఇవాళ తిరుమలగిరి ఉండిలో పడుతుందంట ఏమిటి? లంచగొండులు ఇంత వాటా తీసుకుపోయి తిరుమలగిరిలో వేస్తున్నారు. మా మిత్రుడు ఒక ఆయన అవుతూ అన్నాడు, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎందుకంత నల్ల ఉంటాడంటే ఉండిలో బ్లాక్ మనీ వేసి 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 ఆయన బ్లాక్ అయిపోయాడు. కానీ మీరు బ్లాక్ మార్కెటింగ్ చేసి డబ్బులు తెచ్చేయమని దేవుడు అడుగుతారా? గనులు ఇష్టమైనట్టు తవ్వుకొని నాకు రత్న కిరీటాలు చేయించని నేను దేవుడు అడుగుతాడా? అట్లా చేస్తే సంతోషించేవాడు దేవుడు అవుతాడా? మీరు వ్రతం చేయకుండా మిమ్మల్ని కొడతాడనో తిడతాడనో అట్లా దేవుడు ఎక్కువ చేయండి. దేవుడికి అది అవసరమా? సృష్టి ఆయన లేనప్పుడు, ఆయన సృష్టించినప్పుడు మీరు ఇచ్చే పసుపు కూర ఆయన కావాలా? ఆయన సృష్టిలో ఒక భాగమైన కొబ్బరికాయ ఆయన కావాలా? ఆయన సృష్టిలో భాగమైనటువంటి ఇంత బియ్యమో దాంతో చేసే పాయసమో పాచమో వండితే దేవుడు సంతోషపడతారా? అది కాదు. నువ్వు మనిషిని మానవత్వంతో బతుకుతున్నావా లేదా అన్నది దేవుడికి అవసరం. నువ్వు మానవత్వంతో బతుకు, ఇక దేవుడికి ఏం చేయదు. దేవుడికి పూజ చేయకు, దేవుడికి జపం చేయకు, దేవుడి కోసం ఏ కర్మకాండలు చేయకు, దండం కూడా పెట్టకు. నువ్వు సాటి మనిషి పట్ల బాధ్యతతో ప్రవర్తించు, సమాజంతో బాధ్యతతో ప్రవర్తించు, అరాచకానికి పాల్పడకు, అన్యాయానికి పాల్పడకు. అప్పుడు దేవుడు నీకు ఏమి అనడు, నీకు కావాల్సిన అనుగ్రహిస్తాడు, మోక్షాన్ని కూడా ఇస్తాడు. కానీ దేవుడిని పూజిస్తూ నేను ఈ దుర్మార్గాన్ని చేస్తాడు, దేవుడు సంతోషిస్తాడంటే అతడు దేవుడు కాదు. లేదా నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తూ తనను తలుచుకోవడానికి శిక్షిస్తాడు దేవుడు అని అనుకుంటే అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు ఇగోయిస్తా? దేవుడికి ఏమైనా అహంకారమా? దేవుడికి ఏమైనా పిచ్చా? నన్ను తలుస్తూ నేను అంతా అని అంటాడా? అంత పిచ్చోడా దేవుడు? తనను నిరంతరం తలుచుకోవాలి, నన్ను పూజించు, నన్ను పొగుడు. దేవుడిని పొగడానికి మనమేమండి? దేవుడు ఎట్లుంటాడో మన తెలియదు. ఏదో మంత్రాలు రాసుకున్నాం కంఠాయం మనం, ఇంకేదో ఇట్లాంటి బాహువు ఉన్నవాడా, ఇట్లాంటి కంఠం ఉన్నవాడా, అన్నీ మన ఊహలు. నిజంగా దేవుడు ఎట్లున్నాడో ఎవరికి తెలియదు. మనలాగా ముక్కు ఉంటుందా, రెండు కాళ్ళు ఉంటాయా, ముక్కు ఉంటుందా, చెవులు ఉంటుందా? మనలాగా దేవుడిని చిత్రీకరించుకున్నాం మనం. కానీ ఆయన కోరడానికి మనం ఎవరు? కనుక దేవుడికి డబ్బులు వేస్తేనో, థాయిలాండ్కి పోయి ఆనందిస్తేనో, బాధలో పోయి తాగితేనో మీకు సుఖం రాదు, మీకు సంతోషం రాదు. మీ చుట్టూ ఉన్న లోకం ప్రశాంతంగా కావడానికి ఇక్కడ దాకా పట్టుబడి రప్పించిన వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిగతా లైన్స్లో మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కటి మాటలతో అందరినీ ఉత్తేజపరులు చేశారు. మే రిక్వెస్ట్ అవర్ కాకుండా ఈ యొక్క భావాన్ని విడనాడాలని మన ఖండాంతరాల్లో అమెరికాలో చాటి చెప్పేటువంటి వారికి ఆ యొక్క ప్రణామాలు. మనమంతా కులం కానీ మతం లేనటువంటి అందరినీ లయన్స్ క్లబ్ ఒకటే కులం, సేవకులు. ధనవంతుని కన్నా విజ్ఞానవంతులను గుర్తిస్తారని మీరు గుర్తు తెచ్చినటువంటి వివేకానందులు, రామకృష్ణ పరమహంసను మరొకసారి గుర్తు తెచ్చారు. సబర్మతి సంఖ్యగా అహింసారేటువంటి ఆయుధంతో స్వాతంత్ర్యాన్ని సంపాదించినటువంటి మహాత్మా గాంధీ మరొకసారి గుర్తు చేస్తూ మనం కూడా అహింస వీడాలని, అహింసాయుతంగా బ్రతకాలని మరొకసారి ప్రబోధించారు. విజయవంతంగా నిర్వహించడానికి తోడ్పడ్డారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఆర్సీపీకి ఆర్డర్ తీసుకున్న తర్వాత నేషనల్ ఫ్లాగ్ రిట్రీవ్ చేయాలి. సార్ ఇక్కడ చూడాలి అందరూ. సభ్యులందరూ కూడా ఎవరైనా చాలా క్లోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. మీటింగ్ ఈస్ క్లోజ్ అండ్ అందరూ కూడా ప్లీజ్ హ్యావ్ లంచ్. కంప్లీట్ బ్రదర్ దా ముందు సార్ ఇక్కడ ఓకే. బాబు చూడండి ఇక్కడ. Thank you.
సార్ ఇక్కడ మేడం ఇక్కడ చూడండి. రైట్ నాకు కూడా లయన్స్ క్లబ్ తరఫున ఏమైనా సెల్ దానం చేస్తే నేను కూడా ఫోటో ఫోటో లోపల కనుకోలేదు Ram